తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్ ఒక మోడల్ డిపోగా రూపుదిద్దుకుంటూ ఉందని డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. అభివృద్ధిలోనూ ప్రయాణికులకు మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించడంలో బస్ స్టేషన్ ముందు ఉందని తెలిపారు. తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు సర్వీసులు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ బస్ స్టేషన్లలో ప్రయాణికుల కోసం మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులు కూర్చునే సీటింగ్ విధానాన్ని బస్ స్టేషన్లో ఏర్పాటు చేశామని, అలాగే డ్రింకింగ్ వాటర్ విషయంలో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ని ప్రయాణికుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బస్ స్టేషన్ పరిసరాలన్నీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తోడ్పాటుతో సిమెంట్ రోడ్డుతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా కొంతమేర అభివృద్ధి జరుగుతుందని చెబుతూ వర్షాకాలంలో ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా వాటర్ ఒకవేళ నిలిచి ఉంటే వాటిని బయటకు తోడేసేందుకు జనరేటర్ పెట్టామని, కరెంటు సరఫరాకు అంతరాయం అయితే జనరేటర్ల ద్వారా వెంటనే కరెంటు సరఫరా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇదే విధంగా బస్ స్టేషన్ లోపల, బయట పరిసరాల పరిశుభ్రతలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ బస్ స్టేషన్ మొత్తం పరిశుభ్రంగా ఉంచడం, అలాగే టాయిలెట్స్ ని నీట్గా ఉంచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని, వీటిపై పర్యవేక్షణ చేసేందుకు సూపర్వైజర్ని నియమించడం జరిగిందని తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారంతో ఇంతకుముందు ప్రారంభించుకున్న బస్ సర్వీసులకు అదనంగా మరో 10 ఏసీ బస్సులు తెనాలి డిపోకు వస్తున్నాయని, వీటిని కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుందని డిఎం తెలిపారు. ప్రయాణికుల కోసం తెనాలి ఆర్టీసీ డిపో ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులు ప్రయాణించి ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని ప్రయాణికులకు డిఎం రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ కంట్రోలర్ ప్రసాద్, గ్యారేజ్ ఇన్ఛార్జ్ ఎన్ అభిరామ్ నాయక్ ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం మన తెనాలి డిపోలో వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాలు, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రజలకు ఏ విధంగా బస్ స్టేషన్ ఎమ్యూనిటీస్ మంచినీళ్ళు కానీ, ఆర్ఓ మంచినీళ్ళు కానీ, అదేవిధంగా మనకి మంచి ఎయిర్పోర్ట్లో అయితే ఏదైతే బెంచీలు వేస్తారో అలాంటి బెంచీలు కానీ, అదేవిధంగా ఫ్యాన్స్ అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్న ఫ్యాన్స్, ఎప్పటికప్పుడు లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఒక ఎలక్ట్రీషియన్ పెట్టి ఎప్పటికప్పుడు ప్రయాణికులకి ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి మంచి సౌకర్యాన్ని కలిగించే విధంగా అదేవిధంగా ప్యూరిఫైర్ వాటర్ ఎలాగైతే ట్యాప్ వాటర్ కాకుండా మనం ప్యూరిఫై చేసిన తర్వాత ప్రతి 2 నెలలకు ఒకసారి వాటర్ యొక్క నాణ్యతను పరిశీలించి టెక్నీషియన్ పిలిచి పరిశీలించిన తర్వాత మాత్రమే ప్రయాణికులు ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన తెనాలి డిపోలో ప్రతినిత్యం ప్రయాణిస్తున్న 35,000 మంది ఫీడ్బ్యాక్ కూడా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో మీద మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మనం వర్షాలు వస్తే హెవీ మోటార్ వర్షాలు వచ్చిన వెంటనే 1 గంట 2 గంటల లోపల తెనాలి బస్ స్టాండ్లో ఒక్క చుక్క నీరు లేకుండా, ముందు ఒకప్పుడు మన తెనాలి బస్ స్టాండ్లో వర్షాలు వస్తే 3-4 రోజుల వరకు నీరు పోయేవి కాదు. కానీ ఈ మధ్యకాలంలో మంచి మోటార్లు బిగించి వాటిని తెనాల్లో మన బస్ స్టాండ్ అయితే 1 గంట 2 గంటల్లో అన్ని వాటర్ని క్లియర్ చేసే విధంగా సిస్టమ్స్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా బస్ స్టేషన్లో టాయిలెట్స్ అయితే ప్రతి గంటకి కంట్రోలర్ తర్వాత సూపర్వైజర్ తర్వాత ట్రాఫిక్ ఇన్ఛార్జ్, అదేవిధంగా రోజుకు ఒకసారి డిపో మేనేజర్ కూడా బస్ స్టేషన్లో ఉన్న టాయిలెట్స్ని పరిశీలించి వాటికి ఎక్కడ ప్రయాణికుల దగ్గర నుంచి అదనపు డబ్బులు వసూలు చేయకుండా కేవలం 5 రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉపయోగించే విధంగా బోర్డింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్టాల్స్లో మనం తెనాలి బస్ స్టాండ్లో ఈ షాపులోని వస్తువులన్నీ ఎంఆర్పి రేట్లకే అమ్మబడును అనే విధంగా స్లోగన్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని విధంగా బస్ స్టేషన్లో నైట్ కానీ ఒకవేళ కరెంట్ పోయిన వెంటనే వితిన్ మినిట్స్లోనే జనరేటర్ వేసి ప్రయాణికులకి ఎక్కడ బ్లాక్ షేడ్ అంటే చీకటి అని కనిపించకుండా ఈ మధ్యకాలంలో మనం లైటింగ్ను కూడా ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ డ్రైవ్లా పెట్టుకొని దాని మీదే 2 నుంచి 3 లక్షల రూపాయలు ఎల్ఈడి లైట్ మీదే మన తెనాలి డిపో ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ మధ్యన ఒక వారం కిందట 3-5-7 55-57 అనే బస్సులో బ్యాక్ సీట్లు 2 బ్రేక్ అయినాయి అన్నారు. ఆ బస్సుని కంప్లీట్గా ఆపేసి ఇప్పుడు కూడా ఆపరేషన్లో తీసుకోలేదు. ఆ కంప్లీట్గా బస్సు అయిన తర్వాత మాత్రమే ఆ బస్సుని క్షుణ్ణంగా పరిశీలించి మా అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ వారు సర్టిఫై చేస్తేనే మాత్రమే ఆ బస్సును తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ బస్సును అయితే ఆపేయడం జరిగింది. ఇంకేదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని వెంటనే సాల్వ్ చేయడానికి మేమైతే గట్టిగా ప్రయత్నం చేస్తాం.